హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా మా బావ అంటే నాతో పాటు చిన్నప్పటి నుంచి మేమిద్దరం కలిసి ఏడుకోతాడికి కలిసి తిరుగుతుండే. ఇప్పుడు వాడు నాకు ఫోన్ చేసిండు, అరే వాడు యూకే నుంచి వస్తున్నంట అన్ఎక్స్పెక్టెడ్గా. వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు, ఎవరికి తెలియదు. జస్ట్ నాకు ఫోన్ చేసి అరే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా వచ్చి పికప్ చేసుకో అని చెప్పిండు. నేను కూడా షాక్ అయిన, అమ్మ ఏంది అసలు చెప్పకుండా ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా. పోయి చూడాలి, వన్ ఇయర్ అయితే చూడాక పోయి కలుద్దాం. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు, వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయో అవి కూడా క్యాప్చర్ చేద్దాం. కింద వెయిట్ చేస్తుంది నా కోసం. పోయి కాల్ చేసి ఎడుండం అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చూద్దాం అసలు 1 year తర్వాత చూస్తే ఎట్లుంటుందో ఎక్సైట్మెంట్ అంతా. పోయి క్యాప్చర్ చేసుకుందాం. మ్యాప్ ఏం ఓపెన్ చేయకు, ఒక్క నిమిషం ఆగు. నీకు పక్కన లిఫ్ట్ కనబడుతుందా? నేను లిఫ్ట్ కాడికి వస్తున్నావు, నీకు కనబడతా. నువ్వు నాకు కనబడ్డావు, చేయలేపు ఒకసారి. ఈజ్ కమింగ్. చూడాలి మరి, ఇంట్లో ఎవరికి తెలియదు వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయో. పోయి క్యాప్చర్ చేద్దాం అన్ని రియాక్షన్స్. నేను కూడా ఆ దూరం నుంచి కనబడ్డాడు. 1 year అవుతుంది చూడాక. మంచి కలిసి మాట్లాడదాం. లెట్స్ సీ హౌ ఇట్స్ గోస్. మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసావా? ఎవరికైనా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసావా? చేయలే భయ పరిచయం అయిందో. ఎన్ని నుంచి వచ్చినావు? నేను इंग्लिश नहीं आता मुझे, ओनली हिंदी आता है. మన సబ్స్క్రైబ్ हिंदी आता है. दिल्ली से है, కానీ నేను యూఎస్ఏ నుంచి వచ్చింది అని చెప్తున్నా. మన సబ్స్క్రైబరే. చెప్పు, ఎట్లా అనిపించింది అలా? పౌండ్స్ కాబట్టి యూఎస్ నీలోపల ఛాయ్ తాగుతున్నాం. యూకే నుంచి మొత్తం పౌండ్సే పట్టుకొచ్చింది మా వాడు. ఒక ఛాయ్ తాగి నుంచి బయలుదేరుతాం. ఇంటికాడ అందరూ తెలియదు, షాక్ కావాలి. ఇంటికాడ మేమిద్దరం పోయి ఇట్లా ల్యాండ్ అయితే ఇంట్లో చూద్దాం రియాక్షన్స్ ఎట్లుంటాయి ఇంట్లో. లైక్ బిల్ అయిపోయింది, పోయి 2 ఛాయ్ తీసుకొని పోయి తాగాలి. తీసుకోరేది పట్టుకో. ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ హ్యావింగ్ టుగెదర్ ఎ ఛాయ్. చెప్పు, ఎట్లా అనిపిస్తుంది యూకే ఆఫ్టర్ ఫస్ట్ విజిట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్? ఇట్స్ 1.5 year. చెప్పరా? नो कमेंट्स. నో కామెంట్సా? ఎట్లా అనిపిస్తుంది అంతా చూసిన తర్వాత? మొత్తం యూకే లాగానే అనిపిస్తుందా, లేకపోతే మళ్ళీ అరే స్లైట్ మన భారతదేశానికి వచ్చినప్పుడు నువ్వు అది ఇచ్చే ఉండాలి, లైట్గా వంగి భూమికి ముద్దు పెడతారు చూసావా? నేను కూడా యూకే వద్దాం అనుకున్నా, కానీ వచ్చినట్టు ఏమైతే నాకు కూడా థాట్ ఉండే యూకే పోదాం అని చెప్పి, కానీ మళ్ళీ ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నా. తెలుసా అసలు మమ్మీ వాళ్ళకి? అన్ని సామాన్లు కూడా పెట్టుకున్నాం, చిన్న వరకు ఉండి అది చేసుకొని ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. క్యాబ్ బుక్ చేసినాం, క్యాబ్ బయట ఉంది. ये पूरा लगेज है ना घर. ये क्या है, पूरा देश छोड़ के बाहर जाना है, क्या है बात? అందరు ఇట్లా ఎక్సైట్ అవుతారు. ఇంటికాడ అవన్నీ చూడాలి, మనం అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను అన్ని యూట్యూబ్లో చూస్తుండే, అందరూ ఇట్లా సడన్ సర్ప్రైజ్ అని చెప్పి ఇంటికి వచ్చి వీడియోలు చేస్తారు. కానీ ఇప్పుడు నేనే ఒకరిని వీడియోలు తీస్తున్నట్టు, అంటే నేనే ఇప్పుడు ఒక ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నా. నేను అప్పుడప్పుడు వీడియో కాల్స్ మాట్లాడుతాను, నాకు అంత ఏమంత ఎక్సైట్మెంట్ అనిపించలేదు, కానీ ఒక ఫీల్ ఉంది, వైబ్ ఉంది. ఒక 1.5 year నుంచి మిస్ అవుతున్నా, కానీ ఇంటోళ్ళకి అట్లా ఉండదు కదా. ఇంటోళ్ళు ఎట్లా ఎక్సైట్ అవుతారో చూడాలి. చలో గైస్, వీఆర్ మూవింగ్. క్యాబ్ ఈజ్ ఆన్ ద వే. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద క్యాబ్. ఇప్పుడే ఒక మంచి పని చేసినాం. ఆ మంచి పని ఏంటంటే, మేము క్యాబ్ బుక్ చేసినాం. క్యాబ్లో ఒక 500 చేంజ్ పడుతుంది ఇంటికి. అదే ప్రైస్లో క్యాబ్ ఓన్కి ఎందుకు ఇవ్వాలని చెప్పి ఇంకో క్యాబ్ వాడు అన్న ఆన్లైన్లో చూపెట్టేదాన్ని అంతనే మాకు ఇవ్వండి ఆఫ్లైన్లో అని చెప్పి చెప్పిండు. దీనివల్ల యూజ్ ఏంటంటే కమిషన్ ఓలోనుకోదు, అదొకటి యూజ్ దానివల్ల. అందుకే అంత మంచి పని చేసినాం మేము. రోజుకు ఒక మంచి పని చేయండి, మంచిగా ఉండండి, అందరితో మంచిగా ఉండండి. హలో గైస్, వీఆర్ ఆన్ ది వే టు ఇంటికి. అన్ని సామాన్ అన్ని ప్యాక్ చేసినాం మంచిగా, ఇంకా సదిరినాం. పెద్ద సామాన్ అన్ని ఏమేమి ఉన్నాయంట. 40,000 చాక్లెట్లు ఉన్నాయంట, ఇంకా 2 మందు బాటిళ్ళు. ఎన్ని ఉన్నాయా మందు బాటిళ్ళు? 2 మందు బాటిళ్ళు, ఇంకా చాక్లెట్లు 40,000 చాక్లెట్లు. వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కటి ఇవ్వనికి. కానీ నేను ఏంటంటే తీసుకోవచ్చు, ఎందుకంటే మొత్తం మన హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి మందు బాటిళ్ళు, అవి చాక్లెట్లు అన్నీ. కావాలంటే కింద కామెంట్ చేయండి, అందరికీ నేనే చేస్తాను ఒక్కొక్కటి. ఇక మీకంటే ఇంకోవరు ఎక్కువ రేపు మనకి చూద్దాం. మన వాళ్ళకి ఒక 10-20 చాక్లెట్లు పక్కకు పెడదాం, ఒక 10,000 చాక్లెట్లు పక్కకు పెడదాం. ఇంకొక 10 minutes ఇంటికి రీచ్ అవుతాం. 10 minutes. ఇంకా జస్ట్ 1 minute ఇంటికి పోతున్నాం, ఆన్ ది వే. అసలు ఇది ఎక్స్పెక్ట్ కూడా లేదు, అందరు బయటనే వస్తారు. మొత్తం మర్చిపోయినా మమ్మల్ని. ఈ అంకుల్ అసలు నువ్వేనా అన్నట్టు చూసిండు. అయ్యో, నేను అదే పడుతున్నా. ఇంకా ఈ ఆంటీ ఫస్ట్ నన్ను అనుకుందంట చూసి. అయితే మొత్తుకుంటున్నాడు తెలుసా, ఫోన్ చేస్తున్నాడంట. మా అత్తకు వస్తే భ్రమల్లో ఉండే. 1.5 year అయింది కదా చూసి. మా మామయ్య కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిండు సడన్ విజిట్కి.
అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు, కొంచెం ఎమోషనల్ కూడా ఫీల్ అయ్యారు. అవి నేను క్యాప్చర్ చేయలేకపోయినా, ఒక్కటే కెమెరా ఉంది కదా అందుకోసం అని. ఆడ నుంచి ఏదో మ్యాజిక్ లైట్ పట్టుకొచ్చిండు. ఇదే ఆ మ్యాజిక్ లైట్, చూడనికి బాగుంది. కొన్ని మ్యాజిక్స్ చేయొచ్చు ఈ లైట్ తోటి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు పోయినావు? మరి నేను ఫోన్ చేసినప్పుడు ఉంటే దాన్ని ఎందుకు వాటికి ఎందుకు పైసలు? అది నెట్ లేకుండా మా ఫ్రెండ్ కనెక్ట్ చేసుకుంటే కట్ అయింది అప్పటికే. దీస్ ఆర్ ద 2 మందు బాటిల్స్. ఒకటి బ్లూ లేబుల్ అని ఉంది. ఇది రేర్ బ్రాండ్ ఆడా లేకపోతే ఇది స్పెషల్? దీని ఎందుకు పట్టుకొచ్చిన? రేర్ అంటే అది కాస్ట్లీ, అంతే కాస్ట్లీ. ఓల్డెస్ట్ మంది అంటే ఇది. అదృష్టం ఉండాలి తాగాలంటే, కానీ మనం తాగంగా. ఇది విస్కీ అంట. దిస్ ఇస్ నాట్ రమ్ము, దిస్ ఇస్ విస్కీ. వీ హ్యావ్ 2 బాటిల్స్ ఆఫ్ మందు బాటిల్స్. చాక్లెట్ డబ్బా. ఇదే మన ఎవరైతే కింద కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ చాక్లెట్ ఇద్దామని ఫిక్స్ అయినా. యూకే నుంచి వచ్చినాయి చాక్లెట్స్. ఇంకొన్నాయి చాక్లెట్స్ లోపల మస్తు, అవి కూడా బయటికి దిద్దాం మెల్లగా. ఈ బ్యాగ్ నిండా మొత్తం చాక్లెట్లు ఉన్నాయి. మొత్తం 400 pounds చాక్లెట్స్ ఉంటాయి. కలర్ఫుల్గా ఉన్నాయి అన్ని చాక్లెట్స్. ఇది తింటే ఆల్కహాల్ ఎక్కువ అంట, లైట్గా మత్తు కూడా వస్తుంది. నష తింటే మొత్తం మీద మత్తు అయితే ఎక్కువ అంట. ఆల్కహాల్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది చాక్లెట్లో. ఒక్కొక్కసారి తాగుకునే చాక్లెట్ తినిపోయినా కూడా అయిపోతుంది. ఇవన్నీ చాక్లెట్ కలెక్షన్స్. లెట్స్ సీ ఎన్ని ఉంటాయో. కొత్త ఉన్నాయి అన్ని డబ్బాలు. 2 నియానం చాక్లెట్స్. ఇవన్నీ మనకి కింద కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ డబ్బాలు పంపిద్దాం. ఇవన్నీ చాక్లెట్. ఇన్ని ఆనందం తెచ్చినవి ఇక్కడ. ఇవన్నీ చాక్లెట్లే. లైక్ ఇన్ని చాక్లెట్స్ ఉన్నాయి. లెట్స్ షో వన్ మోర్ థింగ్. ఇది యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ సర్టిఫికేట్. ఇది లగేజ్ నియానం చాక్లెట్లు అయితే వచ్చినాయి. తీసి పక్కకు పెడదాం. మనం కూడా నెక్స్ట్ పోదాం యూకే కన్నా యూఎస్ఏ అన్న, కానీ ఇట్లా చదువుకోనిక కాదు. ఈ ఇయర్లో పక్క ఏదైనా ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ వేసి మనం కూడా ఇట్లా సంచం చాక్లెట్ పట్టుకొని వద్దాం. ప్రియాంక ఎక్సైట్మెంట్ అది. అసలు నేనైతే జోకులు చేస్తున్నా నిజం చెప్తున్నా నాకేం అర్థమైతే ఏమేం చెయ్యి అది తీయలే కింద. సంతోషాలు ఏం చేస్తున్నావు అర్థమైతే లేదా? ఇంటికి వస్తున్నా అనుకుంటా నేనైతే. సాయం చూస్తున్నా అయితే నీకోసం వచ్చిండే నువ్వున్నావేమని చూస్తున్నా నేను. ఎంతకు చూస్తే ఈ అమ్ములు కురుకొచ్చి చెప్తున్నా అమ్ములు అన్నయ్య వచ్చిండే అమ్మలు అన్న నేను అందున్న లోపల సాత్విక్ అవుతుంది బాబాయ్. అరే ఇలా బోర్డులో రాదుగా మా ఇంటికి కొన్ని రోజులు. సాత్విక్ వస్తుంది, చూద్దాం. సడన్ సర్ప్రైజ్. హౌ షీ రియాక్ట్స్. ప్రెస్ స్కూల్ నుంచి వస్తుంది. లెట్స్ సీ హౌ షీ రియాక్ట్స్. ఎవరండి మీరు? కిచెన్ ఇంకొక రూల్ వచ్చింది నీకోసం. ఎవరు వచ్చింది? ఆయన ఎవరు? ఇంకొకరిని చూపియాలా? నువ్వు వస్తున్నావు ఆల్రెడీ ఎన్ని సర్ప్రైజులు తట్టుకోలేకపోతున్నావు. చాక్లెట్స్ తెచ్చింది నీకోసం మితు బాబు. ఇన్ని చాక్లెట్లు తెచ్చింది తెలుసా సాత్విక? ఒక బాక్స్ నిండా తెచ్చిండు, పెద్ద బాక్స్ నిండా. అరే యో కెమెరా కాయ చెప్పాం. ఎడుకోతున్నావు నువ్వు? బాయ్. అట్లా సడన్ సర్ప్రైజ్ అయిపోయింది. ఇప్పుడు మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం. నేను నా రూమ్కి వెళ్ళిపోతున్నాను. అట్లా మంచి గడిచిపోయింది డే. అట్లా లాట్స్ ఆఫ్ సడన్ సర్ప్రైజెస్. చాలా మందికి చాలా సర్ప్రైజెస్ అయినాయి. ఇంకా అంతే. ఇంకా కొత్త ఊళ్ళో వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకోరైనా యూకే అట్లా పోయిన వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ చేయండి. మనం కూడా సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం. వాళ్ళకు కూడా ఇట్లా షాక్ ఇద్దాం ఇంట్లో వాళ్ళకి. అంతే. బాయ్. ఉంటా. పీస్.